ఉండవు. సో దయచేసి ఎవరో సెల్ఫీలు తీసుకుంటామని చెప్పి ఇట్లా చేస్తే ఆ ప్రయత్నం చేయవద్దు. అట్లాంటి అవకాశం లేదు ఇక్కడ. సార్, కోల్కతాలో ఎక్కువ రూప్ పార్టీలు లేకపోవడం వల్ల ఇట్లాంటి ఘటనలు జరిగినాయని చెప్తున్నారు. మన దగ్గర ఎన్ని రూప్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు? ఇక్కడ 20 రూప్ పార్టీలు పెట్టినామండి. 20 రూప్ పార్టీలు పెట్టిన మొత్తం గ్రౌండ్ చుట్టూ, గ్రౌండ్ బయట కూడా మొత్తం కలుపుకొని 20 రూప్ పార్టీస్ పెట్టినాం. సార్, రోడ్ల మీకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియం చుట్టూ కూడా వచ్చే అవకాశం అంటే అది చెప్తున్నాను కదా, అందుకోసం చెప్తున్నాను. ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది వస్తే ఇట్లా పెద్ద ఎత్తున. ఎందుకంటే ఇది ఒక 1 అవర్ మ్యాచ్, ఇది స్ట్రీట్ మ్యాచ్ లాగా దినమంతా జరగదు, ఇది 5-6 అవర్స్ జరగదు ఇది. కాబట్టి దయచేసి మీరు ఆయన వచ్చి ఎవరు కనిపించారు అక్కడ, స్టేడియం లోపలనే కనిపిస్తారు కానీ స్టేడియం బయట ఎవరు కనిపించారు. వచ్చి ఎవరిని చూస్తారు మీరు వచ్చి. కాబట్టి నేను కోరేది ఏమిటంటే ఎవరికైతే ఆ క్యూఆర్ కోడ్ ప్రకారం టికెట్లు కొనుక్కున్నారో, ఆన్లైన్ టికెట్లు కొనుక్కున్నారో వాళ్ళు మాత్రమే రాండ్రి, మిగతా వాళ్ళు దయచేసి రావద్దు. ట్రై చేస్తామండి ఇట్లా కూడా. మరి మన చేతులు ఉండదు కదా, కొన్నిసార్లు ఫ్లైట్ డీలే కావచ్చు, ల్యాండింగ్ సమస్యలు కావచ్చు, ఫాగ్ ఉండొచ్చు, కొన్ని మన చేతిలో కొన్ని సమస్యలు కొన్ని ఉండవు మన చేతిలో. అయినప్పుడు కూడా దాని తగ్గట్టు కూడా మనం ప్రయత్నం చేస్తాం. డిలే అయినా మేము సమస్య లేకుండా ప్రయత్నం. 2 గంటలు మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉందన్నారు, దానికోసం ఏమైనా నిబంధనలు, దానికి కొంచెం అభిమానులు హంగామా చేసే అవకాశం కూడా ఉంటుంది. అది ఏముంటుంది, ఎవరైనా కానీ మెస్సీ కోసం వచ్చిన వాళ్ళు బయట వాళ్ళకి సపరేట్ గా మ్యూజిక్ కోసం సపరేట్ గా రారు కదా, వాళ్ళే వీళ్ళే వాళ్ళు కదా. విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ. ఒక ఫుట్బాల్ మ్యాచ్ కాదు ఇక్కడ, ఫుట్బాల్ క్రీడను బాగా పెంపొందించేందుకని చెప్పి ప్రజలలో. అందుకు ఆయన ఒక విశ్వవిఖ్యాతమైనటువంటి ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి మెస్సీ, ఆయన ఇక్కడ వస్తున్నాడు కాబట్టి ఆయన ద్వారా మనకు హైదరాబాద్ లో పాత ఫుట్బాల్ కల్చర్ ని మళ్ళీ రివైవ్ చేయడానికి అని చెప్పి, మళ్ళీ దానికి పునరుద్ధరణ చేయడానికి అని చెప్పి చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. ఇది క్రికెట్ మ్యాచ్ అని, ఫుట్బాల్ మ్యాచ్ అని చెప్పి అనవసరంగా రాంగ్ ఇంప్రెషన్ లో పోకూడదు. అందులో ఏంటంటే ఇక్కడికి మన మెస్సీ, లయనల్ మెస్సీ ఆయన 7:30 టైంలో వస్తాడు ఇక్కడికి మనకు ఇచ్చిన ప్రోగ్రామ్ ప్రకారము, మినిట్ ప్రోగ్రామ్ ప్రకారము. అయితే 7:50 నుంచి 7:30 వరకు ఒక 15 మినిట్స్ పాటు 7 సైడ్ మ్యాచ్ అవుతుంది. అంటే ఒక టీంలో 7 ఉంటారు ఒక్కొక్క టీంలో. సో మొత్తం 14 మంది మ్యాచ్ ఆడతారు. అందులో ఏంటంటే ఈవెన్ ఫుట్బాల్ గ్రౌండ్ కూడా దాన్ని 60% తగ్గించారు. దాన్ని ఫుట్బాల్ గ్రౌండ్ మీకు తెలిసి పెద్దగా ఉంటుంది, దాన్ని 60% తగ్గించారు. తర్వాత గోల్ పోస్ట్ కూడా చిన్నగా ఉంటాయి. అదేంటంటే ఒక చిన్నపాటి ఎగ్జిబిషన్ మ్యాచ్ జస్ట్ 15-20 మినిట్స్ అనమాట. లాస్ట్ 5 మినిట్స్ అప్పటికే మెస్సీ వచ్చి ఉంటాడు, మన ఆనరబుల్ సీఎం గారు కూడా వచ్చి ఉంటారు అప్పటికే. సో లాస్ట్ 5 మినిట్స్ లో మాత్రం సీఎం గారు ప్లస్ మెస్సీ ఫుట్బాల్లో సోకాల్డ్ షో మ్యాచ్ లో పార్టిసిపేట్ చేస్తారన్నమాట. తర్వాత ఈ 15-20 మినిట్స్ అయిపోయిన తర్వాత 7:30 నుంచి 7:55 వరకు అక్కడ కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు. 4 గ్రూపులకు వాళ్ళు విభజించిన వాళ్ళని, 4 గ్రూపులకు విభజించినటువంటి పిల్లలతోని మెస్సీ వాళ్ళకు బేసిక్ టెక్నిక్స్ నేర్పిస్తాడు అనమాట, ఫుట్బాల్ టెక్నిక్స్ నేర్పిస్తాడు. అది ఉంటుంది ఒక 25-30 మినిట్స్ ఉంటుంది ఆ ప్రోగ్రామ్. అది టికి టాకా కాన్సెప్ట్ లో భాగంగా చేస్తున్నారు. అది తర్వాత ఇంకొక 10 మినిట్స్ పాటు తర్వాత, అంటే 7:55కి అయిపోద్ది అనుకుంటున్నాం ఇది ఈ టికి టాకా కాన్సెప్ట్, ఈ చిన్న పిల్లలకి ఫుట్బాల్ నేర్పించే కాన్సెప్ట్ అది. దాని తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు మెస్సీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఫెలిసిటేట్ చేస్తారు, సన్మానిస్తారు. అదొక 10 నిమిషాల ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత 8:05 నుంచి 8:15 వరకు ఒక రౌండ్ లోపల చుట్టూ ఒక రౌండ్ పరేడ్ చేస్తారన్నమాట. మెస్సీ అండ్ ఆయన కూడా వచ్చినటువంటి టీం అంతా కూడా ఒక రౌండ్ కూడా తిరుగుతారు. వాళ్ళు తిరిగిన తర్వాత 8:20 ఆ టైంలో ఇక్కడ నుంచి బయలుదేరుతారు అనమాట. మొత్తం ప్రోగ్రామ్ సుమారుగా అరౌండ్ ఒక 1 అవర్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఆ 1 అవర్లో ఆ సోకాల్డ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ అయ్యేది అంటే చిన్న టీం 7+7 తో అయ్యే టీం మ్యాచ్ ఓన్లీ 15-20 మినిట్స్ ఉంటుంది. లాస్ట్ 5 మినిట్స్ లో మాత్రమే మెస్సీ అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రౌండ్ లోకి దిగుతారన్నమాట. ఇది ప్రోగ్రామ్. కాబట్టి ఇది రెగ్యులర్ మ్యాచ్ అనుకుని 90 మినిట్స్ మ్యాచ్ అనుకుని ఫుల్ ఫ్లెజ్డ్ ఫుట్బాల్ మ్యాచ్ అనుకుని ఆ ఉద్దేశంతో రావద్దు ఇక్కడికి. కేవలం క్రీడా స్ఫూర్తిని పెంపొంచేందుకని చెప్పి, ఫుట్బాల్ క్రీడా స్ఫూర్తిని పెంపొంచేందుకని చెప్పి ప్రభుత్వం చేస్తున్నటువంటి మన ఇక్కడ చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అంతేగాని దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకుని మొత్తం 90 మినిట్స్ మ్యాచ్ మీకు మ్యాచ్ చూడలేదు, మేము మ్యాచ్ చూసే అవకాశం లభించలేదు అని చెప్పి దయచేసి అనుకోకూడదు. ఇది అట్లాంటి మ్యాచ్, అట్లా ఫుల్ ఫ్లెజ్డ్ మ్యాచ్ కాదు ఇది. రెండోది ఏంటంటే వచ్చిన వాళ్ళు కూడా ముందే వచ్చేస్తే బాగుంటుంది. టికెట్లు ఉన్న వాళ్ళే ఎవరైతే క్యూఆర్ కోడ్ ప్రకారం వాళ్ళు టికెట్లు కొనుక్కున్నారో వాళ్ళు మాత్రమే రావాలి. కానీ ఇక్కడ కూడా టికెట్లు అమ్మరు. ఇక్కడ టికెట్లు సపరేట్గా ఎందుకని కౌంటర్లు లేవు. కాబట్టి ఆ కౌంటర్లు ఉంటాయనుకొని అక్కడ కొనుక్కోవచ్చు అనుకుని వస్తే వాళ్ళకు అవకాశం లేదు, వాళ్ళు రానియారు కూడా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ గ్రౌండ్ లో ఎక్కడ కూడా టికెట్లు అమ్మరు. కేవలం ఆన్లైన్ లో కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ క్యూఆర్ కోడ్ పాస్ అయిన వచ్చి ఉంటుంది, దాన్ని తీసుకొస్తేనే దాన్ని చూస్తేనే అలో చేస్తారు. కానీ ఇంకా వేరే రకంగా లేదన్నమాట. దయచేసి అది కూడా గుర్తుపెట్టుకుని రండి. ఇది మొత్తం
మొత్తం ప్రోగ్రామ్ ఇంతకుముందు చెప్పినాను నేను. 20 సుమారుగా 1 అవర్, కొంచెం అటు ఇటుగా 1 అవర్ 10 నిమిషాలు అట్లా ఉంటుంది. ఇది ప్రోగ్రామ్ ఇక్కడ. మెస్సీ కాకుండా ఇంకా రేవంత్ రెడ్డి కాకుండా ఇంకా ఎవరు సెలబ్రిటీస్ ఇప్పుడు ఢిల్లీ నుంచి గౌరవ ఎంపీ గారు రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్నారు. వారు కూడా ఆల్మోస్ట్ సీఎం గారితో పాటుగానే వస్తారు. వారు కూడా ఈ షో మ్యాచ్ చూడటానికి మెస్సీ అర్జెంటీనా ఆటగాడు ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ శంషాబాద్ ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాధిక అడిగి తెలుసుకుందాం. రాధిక, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. ఇక్కడ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ కి రీచ్ అవ్వబోతా ఉన్నారు. మరి కాసేపట్లో ఎయిర్పోర్ట్ బయట కి వచ్చే అవకాశం కూడా ఉంది. మనం విజువల్లో చూస్తున్నాము. కొద్దిసేపటి క్రితమే ఇటు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోకి ఇప్పుడే ఫ్లైట్ దిగడం జరిగింది. సో ఈ ఫ్లైట్ నుంచి అంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకి వచ్చిన తర్వాత వెంటనే ఇక్కడ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ కి చేరుకోబోతున్నారు. మనం విజువల్ లో చూస్తున్నట్టుగా ఎక్స్క్లూజివ్ ఎన్టీవీ విజువల్స్ లో మనం చూడొచ్చు. ఫ్లాట్ నెంబర్ 3 కి మనకి 3 గేట్ ఏదైతే కనిపిస్తుందో ఆ గేట్ వద్దనే మెస్సీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మరి కాసేపట్లో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాబోతున్నారు. ఆ గేట్ నుంచి లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాము. ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీ స్క్రీన్ పైన మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న మెస్సీ రాకకి హైదరాబాద్ వెల్కమ్ చెప్పబోతుంది. మెస్సీ కొద్దిసేపు క్రితమే ఎయిర్పోర్ట్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టారు. ఇక్కడ నుంచి ఇటు మెస్సీ ఫలక్నుమా ప్యాలెస్ కి బయలుదేరబోతా ఉన్నారు. మరి కాసేపట్లో ఎయిర్పోర్ట్ బయటకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాబోతున్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం మనము. లోపల గేట్ నెంబర్ 3 దగ్గర ఫ్లైట్ ఆగి ఉన్న విజువల్స్ కూడా మనము లైవ్ లో చూడొచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫలక్నుమా ప్యాలెస్ కి చేరుకొని అక్కడ గ్రీట్ అండ్ మీట్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఫలక్నుమా ప్యాలెస్ నుంచి నెక్స్ట్ ఉప్పల్ స్టేడియం కి చేరుకోబోతున్నారు. అందుకు తగ్గట్టుగా కలకత్తా ఇన్సిడెంట్ తర్వాత పూర్తి స్థాయి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ మెస్సీని ఇక్కడ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ కి తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మీడియాకి కూడా అనేక ఆంక్షల నడుమ మీడియా ఇక్కడ మెస్సీ రాకకి ఇటు విజువల్ తీసుకోవడానికి కానీ లేకపోతే ఈ ప్రెమిసెస్ లో ఉండటానికి కూడా అవకాశం లేకుండా కొంత కట్టుదిట్టమైన చర్యలు మనకి పోలీస్ శాఖ చేపట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కోల్కతాలో ఉదయం జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మెస్సీ రాక కోసం వేలాది రూపాయలు ఖర్చు పెట్టి దూర ప్రాంతాల నుంచి జయప్రయాసాలకు ఓర్చి స్టేడియం కి వచ్చిన కోల్కతా స్టేడియం కి వచ్చిన అభిమానులకి కొంత నెగటివ్ వైబ్రేషన్. ఎందుకంటే మెస్సీ ఎక్కువసేపు కనిపించకపోవటము, మెస్సీని కనులారా చూసుకునే అవకాశం లేకపోవడంతో పూర్తి స్థాయిలో అక్కడ అభిమానులు ఆందోళన చేసిన సిచ్యువేషన్ మనం చూసాము. కుర్చీలు, బాటిల్స్, చేతిలో ఉన్న బాటిల్స్ అక్కడ ఉన్న కుర్చీలను లేపి స్టేడియం లోపలికి విసిరేసిన సిచ్యువేషన్ ఉదయం ఇటు కోల్కతాలో చూసిన పరిస్థితి. అయితే అట్లాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ మెస్సీకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా హైదరాబాద్ నుంచి అంటే గ్రాండ్ వెల్కమ్ చెప్పి ఇటు స్టేడియం నుంచి కూడా జాగ్రత్తగా ఫలక్నుమా ప్యాలెస్ కి రిటర్న్ తీసుకుని వచ్చి రేపు ఉదయం ఫలక్నుమా ప్యాలెస్ నుంచి ముంబై వెళ్లే అవకాశం కూడా ఉంది. కాబట్టి చాలా టైట్ షెడ్యూల్స్ తో మనకి మెస్సీ అయితే ఇక్కడ మనకి హైదరాబాద్ లో ఉండే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ 7:50కి గ్రౌండ్ కి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి దాదాపుగా 2 అవర్స్ కి పైగా మెస్సీ ఉప్పల్ స్టేడియం లో ఉండబోతా ఉన్నాడు. సో మినిట్ టు మినిట్ షెడ్యూల్ అంతా కూడా మెస్సీ టీమ్ విడుదల చేయడం జరిగింది. దాదాపుగా 9-10 వరకు కూడా మనకు ఏదైతే ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే టైం ఉందో అప్పటి వరకు కూడా మెస్సీ మినిట్ టు మినిట్ కూడా చాలా వాల్యుబుల్ గా చాలా పకడ్బందీగా మనకి షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇప్పటికే మెస్సీతో ఫోటో దిగడం కోసం మెస్సీతో సెల్ఫీ ఫోటో దిగడం కోసం చాలా ఖర్చులు పెట్టి అంటే ఒక ఫోటో దిగాలి అంటే దాదాపుగా 10 లక్షల రూపాయలు ఖర్చు చేసి దాదాపుగా 100 మంది ఈ ఫోటో కోసం అప్లై చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో వీళ్ళంతా కూడా వీళ్ళతో పాటు చిన్నపిల్లలు ఏదైతే
ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ షెడ్యూల్ లో ఉందో వాళ్ళతో కూడా గ్రూప్ ఫోటోస్ దిగడము. ఈ రెండు టీమ్స్ తో కూడా గోల్డ్ కప్ కి సంబంధించిన పోటీలో ఉండే రెండు టీమ్స్ కూడా వీళ్ళతో కూడా ఫోటో షూట్ అనేది ఉంది. సో ఓవరాల్ గా 7:50 గ్రౌండ్ లోకి ఎంటర్ అయిన మెస్సీ 9 o'clock వరకు కూడా మనకి చాలా టైట్ షెడ్యూల్ తో మనకి ఇక్కడ నుంచి ఉండబోతోంది. మనం ఒక్కసారి షెడ్యూల్ ని కూడా గమనించినట్లయితే ఇటు 7:50 మ్యాచ్ కిక్ ఆఫ్ స్టార్ట్ అవుతుంది. సో 8 o'clock 8:06 8:06 మైదానంలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంటర్ అవుతారు. ఆ తర్వాత 8:07 ఫుట్బాల్ దిగ్గజం ఇటు లియోనెల్ మెస్సీ మైదానంలోకి స్టేడియం లోకి ఎంటర్ అవబోతున్నారు. 8:08 రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ మైదానంలోకి స్టేడియం లోకి ఎంటర్ అవబోతున్నారు. అట్లాగే మనకి 8:11 మనకి లియోనెల్ మెస్సీ అట్లాగే సీఎం కలిసి ఈ బాల్ ట్రబుల్ మనకి ఆడబోతా ఉన్నారు. 8:13 గోల్డ్ కప్ కి సంబంధించి విజేతను నిర్ణయించే పెనాల్టీ షూట్అవుట్ ఒకటి ఉండబోతా ఉంది. ఈ గట్టుకు సంబంధించి 3 షూట్అవుట్స్ మనకి ఉండబోతా ఉందని. సో ఓవరాల్ గా 8:18 ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ స్టేడియం లోపలికి ఎంటర్ అవబోతా ఉన్నారు. ఈ రెండు జట్లతో కూడా గ్రూప్ ఫోటోస్ దిగబోతా ఉన్నారు మెస్సీ. అంతేకాదు ఇక్కడ ఈ పిల్లలకు సంబంధించి ఒక 4 జోన్స్ ని కూడా ఏర్పాటు చేశారు. వాటి ప్రారంభోత్సవాలు కూడా మెస్సీ చేయబోతూ ఉన్నారు. టికెటాకి జోన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టికెటాకి జోన్స్ ని కూడా ప్రారంభించబోతా ఉన్నారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న హైదరాబాద్ వాసీలకి అట్లాగే ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం ఇటు అనేక దేశాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కి చేరుకొని ఇటు మెస్సీని కనులారా చూసేందుకు ఆయన ఆడుతున్న ఆటని కనులారా వీక్షించేందుకు అనేక మంది అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ మెస్సీ ఆటను వీక్షించడానికి వచ్చిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. సో ఓవరాల్ గా మరి కాసేపట్లో మెస్సీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకి రాబోతా ఉన్నారు. బయటకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనకి ఇటు ఫలక్నుమా ప్యాలెస్ కి రీచ్ అవబోతా ఉన్నారు. సో మెస్సీ రాక కోసం లక్షలాదిగా అభిమానులు ఎదురు చూస్తున్నట్టుగాని మనకి ఉప్పల్ స్టేడియం చూస్తే అర్థమవుతుంది. ఉప్పల్ స్టేడియంలో హడావిడి చూస్తే అర్థమవుతుంది. సో కలకత్తా ఇన్సిడెంట్ తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకి చోటు లేకుండా పూర్తి స్థాయి భద్రతా నేపథ్యంలో ఇటు మెస్సీకి స్వాగతం పలుకుతూ మెస్సీని చాలా జాగ్రత్తగా ఇక్కడ నుంచి మెస్సీని ఫలక్నుమా ప్యాలెస్ అట్లాగే ఇటు ఉప్పల్ స్టేడియం కి కూడా తరలించి ఆ తర్వాత మ్యాచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి జాగ్రత్తగా ఇటు ఫలక్నుమా ప్యాలెస్ కి రీచ్ అయ్యే విధంగా పూర్తి స్థాయిలో మనకి ఇక్కడ ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఇప్పటికే చాలా మంది ఫుట్బాల్ అభిమానులు కూడా చేరుకుని ఉన్నారు. ప్లకార్డ్స్ పట్టుకొని ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చాలా మంది ఫుట్బాల్ అభిమానులు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ చేరుకుని ఉన్నారు. ఆయన మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ బయటకి రావటానికి ఆయనకి సంబంధించిన కాన్వాయ్ అంతా కూడా సిద్ధమవుతోంది. ఒకసారి మనం విజువల్స్ చూస్తే ఇది జీ లాంజ్ నుంచి మెస్సీ ఇటు బయటకి రాబోతున్నారు. ఇటు నుంచి కంప్లీట్ ఇటు బయటకి శంషాబాద్ బయటకి మనకి వెళ్లే అవకాశం ఉంది. మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో కూడా చూసాము. ఫ్లైట్ అరైవల్ ఇదంతా కూడా మనం లైవ్ లో చూస్తున్నాము. సో జీ లాంజ్ నుంచి మెస్సీ బయటకి రాబోతున్నారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా ఫలక్నుమా ప్యాలెస్ కి చేరుకుంటారు. ఇప్పటికే జెడ్ కేటగిరీ బందోబస్తుతో భద్రతా ఏర్పాట్ల నడుమ మనకి మెస్సీ ఇక్కడ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ కి చేరుకోబోతా ఉన్నారు. సో ఓవరాల్ గా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఫుట్బాల్ అభిమానులకి మెస్సీ మరి కాసేపట్లో దర్శనం ఇవ్వనున్నారు.